తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ కొలువు. రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం. ఇంట్లో కూర్చున్న నెలకు రూపాయల 1,00,000 జీతం. పైరవీలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండి. డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ. రాజు తలుచుకుంటే కాని పనేముంటుంది అంటూ 2 ఏళ్ల క్రితం వాసాలమారి గ్రామంలో సీఎం హోదాలో కేసీఆర్ కామెంట్ చేశారు. దానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ జెన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టును భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సరిత అనే యువతికి ఈ పోస్టును కట్టబెట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో జరిగిన ఈ నిర్ణయం మేరకు 2017 జూలై 29న అప్పటి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సర్కారు కొలువు కోసం అప్పులు చేసి మరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే అలాంటి వ్యయ ప్రయాసాలు ఇవి లేకుండా తాత్కాలిక పద్ధతిలో ఆమె నియమించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే సీఎండి ప్రభాకర్ రావు గారే ఉద్యోగానికి అంటే మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆయనను ఆ సీఎండిగా పెట్టుకున్నారు. ఆయనతో పాటు పనులు చేయించుకున్నారు. అదే మీ ఇష్టం. కానీ ఇక్కడ సీఎండి గారు ఆయన తెలియకుండా ముఖ్యమంత్రి కేసీఆర్కు కేటీఆర్కు సంబంధం లేకుండానే ఈరోజు సరిత అనే ఒక మనిషిని తీసుకొచ్చి ఆమెకు ఉద్యోగం ఇచ్చి అది ఎవరికి తెలియకుండా నోటిఫికేషన్ లేకుండా ఏం లేకుండా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత జీతం తీసుకొని ఆమె ఏనాడు ఆఫీస్కి రాకుండా పని చేయకుండా ఇంట్లో ఉండి ఈరోజు ₹1,00,000 జీతం తీసుకుంటుందనంటే దీన్ని ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు? ఇదే విషయంలో మరి సెక్రటరీకి సంబంధించిన విషయంలో సీఎంఓకు సంబంధించిన విషయంలో ఒక మహారాష్ట్ర వ్యక్తిని తీసుకొచ్చకుండా ₹1,00,000 జీతం ఇచ్చి ఆయన కూడా ఉద్యోగం పెట్టుకున్న పరిస్థితిలో ఆనాడు రేవంత్ రెడ్డికి ఆ పేపర్ దొరకడము, దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద పెద్ద చర్చ చేయడం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేది. మరి ఈమె దాదాపు 2017 నుండి 2023 అంటే 6 ఏళ్ల పాటుగా ఈరోజు జీతం తీసుకున్నది. అంటే 6 ఏళ్ల నుండి అక్కడ నుండి అధికారులు ఏం చేశారు? ఈ విషయాన్ని బయట తీయకుండా ఎందుకు కాపాడుకున్నారు? ఎవరు ప్రమేయంతో ఈరోజు సరిత అనే వ్యక్తిని జీతం తీసుకుని అంటే ₹1,00,000 జీతం ఇచ్చి ఆమెను ఉద్యోగం ఇచ్చారు? ఈ విషయంలో ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఇట్లా ₹1,00,000 జీతం ఇస్తూ కనీసం ప్రజలకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి సరైనది కాదు కదా. మరి ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ మేము ఏం అన్యాయం చేయలే, ఎక్కడ అన్యాయం చేయలే, అసలు మేము ఎక్కడ కూడా ప్రజల కోసం ఆలోచించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రజల కోసం ఆలోచించేంటి ఇట్లాంటి విషయాలు? మీరు ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వమంటే చేత కాదు, 20,000 30,000 జీతాల ఉద్యోగాలు ఇవ్వమంటే చేత కాదు. కానీ మీకు నచ్చిన వాళ్ళకి ₹1,00,000 జీతంతో ఉద్యోగాలు ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు సరైనదో కూడా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది.